నమస్కారం అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 12వ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది. అంటే యోగా డే అని అనౌన్స్ చేసి 12 ఏళ్ళు అవుతుందా అంటే నాకే నమ్మలేకపోతున్నాను. ఈ జర్నీలో ఇన్ని సంవత్సరాలుగా నేను ఒక యోగా టీచర్గా ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాను. చూస్తూ ఇన్ని ఇయర్స్ అయిపోయింది అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాజ్ అ యోగా టీచర్. ఒక యోగా టీచర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశం ఈ ప్రపంచానికి అందిస్తున్న విలువైన కానుక. ఎందుకు అంటే మనకి ప్రపంచంలో విలువైనది ఏదన్నా ఉంది అంటే ఈ శరీరం మాత్రమే. ఈ శరీరానికి అవసరమైనది ఏదైనా విలువైనదే. ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే ఏ టూల్ అయినా మనకి చాలా అవసరమైనది. ఇలా మన భారతదేశంలో మన పూర్వీకులు ఆల్రెడీ యోగాని ఆయుర్వేదాన్ని మనకి అందించారు. ఈ రెండు లేనిదే నాకు తెలిసి మన జీవన విధానం ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, శరీరానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది మహా అయితే ఎవరికి పెద్దగా తెలిసి ఉండకపోయి ఉండేది. మన భారతదేశం ఇది అందించడం అన్నది మనం చేసుకున్న అదృష్టం. అండ్ ఎంతో మంది గురువులు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి పుస్తకాలు రాసి దేశాలకి వెళ్ళి యోగాని స్ప్రెడ్ చేసి వేరే వెస్టర్న్ కంట్రీస్కి కూడా వాళ్ళకి ఎలా అవసరమో యోగాని వాళ్ళకి తగ్గట్టుగా మార్చి వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళకి నేర్పించి యోగాని ఇంటర్నేషనల్గా చేయడం జరిగింది. బట్ మన నరేంద్ర మోదీ గారికి, మన గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే యోగాని ఇంటర్నేషనల్గా UN కూడా యాక్సెప్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని అనౌన్స్ చేయడం దాకా తీసుకొచ్చారు. అంటే మన గవర్నమెంట్కి, నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాలాంటి వారి ఎంతో మంది జీవితాలని మార్చారు యోగాని ఇంత ఫేమస్ చేయటం వల్ల. ఎందుకంటే అన్ఫార్చునేట్గా ఏదన్నా ఫేమస్ అయితేనే దాని విలువ అనేది తెలుస్తుంది. యోగా విలువ ఎప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ప్రస్తుతానికి మనం ఉన్న సొసైటీలో యోగా విలువ ఏంటి, రీసెర్చెస్ త్రూ కూడా యోగా ఏమేం చేయగలుగుతుందో ప్రూవ్ చేయాల్సిన అవసరం వస్తోంది. తప్పు లేదు, చేస్తున్నాము. రిజల్ట్స్ డాక్టర్స్ గమనిస్తున్నారు, సైంటిస్టులు గమనిస్తున్నారు, నాసా టీం కానీ. టెక్నాలజీ పెరుగుతున్నా కూడా యోగా విలువ ఏంటో సైంటిస్ట్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ కి కూడా అర్థమవుతుంది. సో యోగా అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డేని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు జూన్ 21వ తారీఖునే సెలెక్ట్ చేశారు? ఏ రోజైనా సెలెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ దీంట్లో కూడా వాళ్ళు ఎంత ఆలోచించి జూన్ 21ని సెలెక్ట్ చేశారంటే సమ్మర్ సాల్స్టైస్ అనేది ఏదైతే ఉంటుందో ఈ రోజు ది లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్. అంటే సూర్యుని శక్తి వెలుతురుగా కానివ్వండి, శక్తి రూపంలో కానీ, ఎనర్జీ వైజ్ లో కానీ, అండ్ ఆల్సో ఒక మనిషి స్పిరిచువల్ గా కూడా తను ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ బాగా కనిపించేది ఈ రోజు. సో స్పిరిచువల్గా సిగ్నిఫికెన్స్ ఉంటూనే, అంటే ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, శక్తిపరంగా చాలా పవర్ఫుల్ డే, లాంగెస్ట్ డే. అంటే మన డే లైట్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది కంపేర్డ్ టు ఎనీ అదర్ డే. అందుకనే ఈ రోజుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు కనుక మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లతో యోగా ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ఫుల్ గా జరగాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డేని 21 జూన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరం కూడాను. మనం 12 ఏళ్లుగా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ ని అనౌన్స్ చేస్తూ వచ్చింది. అంటే యోగాలో చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది, ఎన్నో ఏరియాస్ ని కవర్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ని అనౌన్స్ చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరము యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అన్న కాన్సెప్ట్ ని అడ్రస్ చేస్తూ థీమ్ గా అనౌన్స్ చేసింది. అసలు హెల్దీ ఏజింగ్ ఏంటి? పుట్టిన దగ్గర నుంచే ప్రతి మనిషికి చావు నిర్ణయించబడింది. అది అందరికీ తెలుసు, ఇది అందరూ యాక్సెప్ట్ చేయాలి. మనం జీవితాంతం ఉండిపోవడానికి రాలేదు. ప్రతి జీవికి మరణము, చావు, అంతము అన్నది తథ్యము. అది అందరూ గుర్తించాలి. ఈ విలువైన సమయం మనకి ఏదైతే ఈ భూమి మీద ఉందో ఆ విలువైన సమయాన్ని మరింత అద్భుతంగా గడపడం కోసం ఏజింగ్ ప్రాసెస్ ని కూడా ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తూ ప్రతి నిమిషాన్ని
గమనిస్తూ ఆరోగ్యంగా గడపడమే హెల్దీ ఏజింగ్ అంటే. ఈ హెల్దీ ఏజింగ్ అంటే ఏ 60కో 70కో స్టార్ట్ అవ్వదండి. ఏజింగ్ అంటే ఒక 40కి స్టార్ట్ అవ్వదు. చిన్నతనం నుంచే ఏజింగ్ అనేది జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు, చివరికి భూమిలో కలిసిపోతారు. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్. కానీ మన శరీరం ఎంత అద్భుతమైన ఒక మెషిన్ అంటే, ఎలాంటి ఆహారం ఇస్తున్నాము, మనసుకి ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నాము, అండ్ ఎంత మటుకు వ్యాయామం చేస్తున్నాను, శరీరాన్ని ఎంత కదిలిస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా తీసుకెళ్ళగలము, ఆల్సో గ్రేస్ఫుల్ గా తీసుకెళ్ళగలము. మన చేతిలో లేనిది ఏంటి? ఎప్పుడు చావు వస్తుందో మనకు తెలియదు, కానీ అప్పటి వరకు అయితే మటుకు మనం బాగా బతకగలం కదా. ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయటమే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటే. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎంత మటుకు వ్యాయామం చేస్తున్నాము, నలుగురి గురించి మంచి ఆలోచిస్తున్నామా, సహాయం చేయగలుగుతున్నామా, మన గురించి పక్కన వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ కానీ కెమికల్స్ కానీ వీటి వల్లే ఏజింగ్ ప్రాసెస్ త్వరగా జరుగుతుంది. స్ట్రెస్ వల్ల కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. వీటిని తగ్గిస్తే మంచి ఆహారం ద్వారా, మంచి ఆలోచనల ద్వారా స్ట్రెస్ ని తగ్గించి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ నర్వస్ సిస్టమ్ ని కామ్ గా రిలాక్స్డ్ ఉంచుకోవడానికి అవసరమైనంత శ్వాస మీద ధ్యాస పెడుతూ ప్రాణాయామాలు చేయటము వల్ల హెల్దీ ఏజింగ్ అనేది పాసిబుల్. యోగా ద్వారా ఇది చాలా సాధ్యం. మీరు చూస్తే యోగా చేసే వాళ్ళు చాలా మంది ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అంటారు. ఎంత వయసు మీద పడ్డా కూడా ఫిట్ గా, హెల్దీగా, యంగ్ గా ఉండడం అనేది పాసిబుల్. ఈ టెక్నాలజీ పెరిగే రోజుల్లో, స్ట్రెస్ పెరిగే రోజుల్లో, ఆల్సో చాలా ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పోజ్ అయ్యే రోజుల్లో, మనము పొల్యూషన్ అనేది ఓన్లీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు నాలెడ్జ్ పొల్యూషన్ కూడా యాడ్ అయింది. చిన్నపిల్లలకైనా టీనేజ్ వాళ్ళకైనా అనవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా త్రూ మీడియా పెరుగుతోంది. దీని వల్ల కూడా స్ట్రెస్ అనేది పెరుగుతోంది. కాంపిటీషన్ లెవెల్స్ అనేవి భయంకరంగా పెరుగుతోంది. మన బాధ్యత, మన రేపటి పౌరులు ఆరోగ్యంగా ఉండాలన్నా, వాళ్ళు మంచిగా పెరగాలన్నా, వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ చాలా న్యాచురల్ గా జరగాలన్నా కూడా స్ట్రెస్ ని కంట్రోల్ చేయటం వల్లే పాసిబుల్ అవుతుంది. ఇంకా మంచి ఆహారము, నిద్ర, ఇంట్లో ఉన్న పరిస్థితులు అంటారా, అది ప్రతి ఒక్కరికి ఎంత అవైలబుల్లో అంతే ఉంటుంది. బట్ యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల, ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏజింగ్ అనేది కూడా కంట్రోల్లోకి వస్తుంది. నా లైఫ్ లో నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా నేను ఇది బాగా గమనించింది ఏంటంటే, నేను ఎంత ప్రశాంతంగా ఉంటే నా ఏజింగ్ ప్రాసెస్ అంత గ్రేస్ఫుల్ గా జరుగుతోంది. చాలా సంతోషంగా విజ్డమ్ ని యాక్సెప్ట్ చేస్తూ, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఎదుగుతున్నాను. చాలా మంది భయపడతారు, అమ్మో ఏజింగ్ అన్న వర్డ్ వింటేనే భయపడతారు. గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూర్ అవ్వడం కూడా ఒక హెల్దీ ఏజింగే. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడం కూడా హెల్దీ ఏజింగే. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అన్న కాన్సెప్ట్ ని యూటిలైజ్ చేసుకొని థీమ్ గా ఈ సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలు యోగా అంటే ఏంటి, ఎందుకు యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేయాలి యోగాని? మనము సనాతన ధర్మంలో కానీ భారతదేశంలో ఎలాంటి పండుగలు ఉన్నా కూడా ఒక పండుగ వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుంది. పండుగ రోజు చేసే పనుల వల్ల, తినే ఆహారం వల్ల. ఉగాది ఉందండి, లేదా సంక్రాంతి ఉంది, భోగి మంటలు ఉన్నాయి. ఎందుకు పంచభూతాలకి విలువిస్తున్నాము, ఎందుకు ఈ పండగల రోజు చేసే పనుల వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఇవన్నీ ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం. మరి పండగల వల్ల వచ్చే ఆరోగ్యాన్ని గురించి అంత మాట్లాడుకుంటున్నప్పుడు, మన భారతదేశంలో మన పూర్వీకులు మనకు అందించిన విద్య ఏదైతే ఉందో, యోగా అన్నది మన అందరి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి దాన్ని పండగలాగా ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? ఖచ్చితంగా చేసుకోవాలి. సో అందుకే యోగా డేని సెలబ్రేట్ చేసుకోవాలి, యోగాని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు యోగా? ఒక మనిషి ఏదైనా సాధించగలడు, ఏ లెవెల్ కైనా తను ఎదగగలడు. ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఒక మనిషి తన కేపబిలిటీస్ ని రియలైజ్ అయ్యి సొసైటీకి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క వ్యక్తి మారగలడు అనేది చెప్పేదే యోగా అంటే. యోగా అంటే సైలెంట్ గా ఉండాలి, వాళ్ళు ఏమి మాట్లాడలేరు అనే ఒక మిత్ ఏదైతే ఉందో అది తప్పండి. యోగా అంటే నిన్ను నువ్వు దృఢపరచుకోవటం,
నువ్వు స్ట్రాంగ్ గా మారడం, ఫిజికల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. ఇవి గనక స్ట్రాంగ్ ఉంటే ఆ మనిషి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్టు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యోగా గురించి డెఫినేషన్స్ మన పూర్వీకులు, గురువులు చాలా మంది చాలా పుస్తకాల్లో రాస్తూ వచ్చారు. డెఫినేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చేది ఏం లేదు, ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్లే యోగా అంటే ఏంటో మీకు నిజంగా తెలుస్తుంది. ఇలా ఒక మనిషి గనక శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తను ఏంటో తెలుసుకోవడమే యోగా అంటే. తను నలుగురికి ఉపయోగపడాలి అన్న ఒక సంకల్పంతో బతకడమే యోగా అంటే. యోగా నా లైఫ్ లో నన్ను చాలా మార్చింది. అది నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ వచ్చాను. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉన్న నాకు యోగా వల్ల స్కూల్ టాప్ అవ్వడం, స్కూల్ సెకండ్ రావడం జరిగింది. నా లైఫ్ లో అదే నా పెద్ద టర్నింగ్ పాయింట్. ఏంటి నేను చేయగలిగానా అంటే, అప్పుడున్న రమ ఇప్పుడున్న రమ ఒకటే, కానీ కేపబిలిటీస్ బయటకు ఎవరు తీసుకొచ్చారు, రిజల్ట్స్ ఎలా వచ్చాయి యోగా వల్ల అని నేను అంటాను. నా లైఫ్ లో కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా పోలేదు, జెనెటికల్ గా కొన్ని ఇష్యూస్ రావటం, వాటిని నేను హ్యాండిల్ చేయడానికి యోగానే వాడాను. ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా మంచి ఆహారంతో మానసికంగా దృఢంగా ఉండడానికి ఎలాంటి మనుషులు నా చుట్టూతా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్లస్ మంచి యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకున్నాను. దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. డెంటల్ ప్రాక్టీస్ ని కూడా వద్దనుకొని నేను పొందిన బెనిఫిట్స్ నలుగురు పొందాలి, 40 మంది పొందాలి, 4 లక్షల మంది పొందాలి, ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో యోగా టీచర్ని అవడం జరిగింది. యోగా అన్నది మన ఇంట్లో ఒక్క మనిషి చేస్తే నలుగురు చూసి మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇలా సొసైటీ అంతా ఆరోగ్యంగా ఉండాలి. ఇదే యోగా ఇచ్చే మెసేజ్. హ్యాపీగా ఉండండి, నలుగురిని హ్యాపీగా ఉంచండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా అందరినీ ఉండాలని కోరుకోండి. మన భారతదేశం ప్రపంచంలో కనిపించే యుద్ధాల కోసమే కాదు, ప్రతి మనిషి తనలో తను చేసుకునే యుద్ధాలకు కూడా యోగానే గిఫ్ట్ గా ఇచ్చింది. కనిపించకుండా చాలా మంది తమలో తాము చాలా బాధపడుతూ ఉండొచ్చు, డిప్రెషన్ కి వెళ్తారు, యాంగ్జైటీ ఉండొచ్చు, మానసిక రుగ్మతులు బయటకి కనపడవు, మనిషికి జరిగే గాయాలు బయటకు కనపడవు. వాటిని గనక మాన్చకపోతే అవి పెద్దవి అయ్యి ఆ మనిషి చాలా సఫర్ అవుతారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ ఉన్న సొసైటీలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఎలాంటి ట్రీట్మెంట్ కన్నా కూడా మెంటల్ హెల్త్ కి యోగా అన్నది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ప్రెసెంట్ వార్స్ ని చూస్తున్నాము, గొడవలు ఎక్కడ పడితే అక్కడ వైలెన్స్, హేట్రెడ్ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో యోగాని స్ప్రెడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. పీస్, హార్మోనీ, హెల్త్ ని ప్రమోట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ సందర్భంగా వేదా టీవీ, వేదా మీడియా అండ్ వేదా స్కూల్స్ సందర్భంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యోగాని నేర్పించాలి, అందరూ నేర్చుకోవాలి, యోగా గురించి మాట్లాడాలి. మన పూర్వీకులు మనకు అందించిన ఈ విద్యని, వెల్త్ ఏదైతే ఉందో దీన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా తీసుకెళ్ళాలి, అందరి ఆరోగ్యాన్ని పెంచాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. సో మీలో ఎంతమందికి సంపాదించేదంతా కూడా హాస్పిటల్స్లో పెట్టాల్సి వస్తుంది అని అనిపిస్తుంది? ఎస్, ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఈ రోజు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, మనం మన హెల్త్ గురించి కేర్ తీసుకోలేకపోవడం వల్ల మనం హాస్పిటల్స్లో లక్షలు పెడుతున్నాము. బట్ స్టిల్ మనం రియలైజ్ అవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1 అవర్ అక్కడ వెయిటింగ్ చేస్తున్నాము పేషెంట్స్తో. బట్ అదే 1 అవర్లో అట్లీస్ట్ 30 మినిట్స్ ఎవ్రీడే మన హెల్త్ కోసం మనం కనుక స్పెండ్ చేయగలిగితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఆ రియలైజేషన్ తీసుకురావాలి, అందరికీ దాని గురించి తెలియాలి అన్న ఒక రీజన్తో వీఆర్ ఫ్రమ్ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్. ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీవేద ఎడ్యుకేషనల్ సొసైటీ, మై సెల్ఫ్ లక్ష్మీ శ్రీరెడ్డి కోమన్లా. సో ఇది ఒక ఇనిషియేషన్ గా తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ కమ్యూనిటీలోకి. సో అందరిలో ఒక హెల్త్ గురించి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయాలి. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మన హెల్త్ గురించి కేర్ తీసుకోవట్లేదు. చాలా వర్క్ చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము, బట్ ఎవరి కోసం కష్టపడుతున్నాము? సో ఎట్ ద ఎండ్ ఫస్ట్ హెల్త్ ఈజ్ అవర్ ప్రియారిటీ. అది గుర్తుంచుకొని అందరం దానికోసం టైం స్పెండ్ చేయాలి. మనం బాగుంటే మన ఇంట్లో అందరి గురించి మనం కేర్ తీసుకోగలుగుతాము. ఈరోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ హెల్దీగా ఉండేవాళ్ళు. ఎందుకు? బికాస్ వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళు. సో ఈరోజు వాళ్ళు హెల్దీగా ఉన్నారు. బట్ ఈ ఏజ్లోనే మనం అందరం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము?
బికాస్ వీఆర్ నాట్ కనెక్టింగ్ విత్ నేచర్. మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనకున్న స్ట్రెస్ కావచ్చు, వీటన్నింటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా అందరూ రియలైజ్ అవ్వాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి, ఎవ్రీడే మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. దట్స్ వాట్ వీ వాంట్ టు షేర్ విత్ యూ. సో అందుకో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అండ్ ఈ కమ్యూనిటీలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు వేదా టీవీ. Happy International